ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెటర్నరీ డాక్టర్ అయినప్పటికీ కూడా ఆ జోనర్ నుంచి మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ తక్కువ అడిగారని, లేకపోతే అది అసలు టచ్ చేయలేదని, మిమ్మల్ని చాలా డిఫరెంట్గా అడిగారని చెప్పని విన్నాను. మేము మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని చూడడం వల్ల జరిగింది. సో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ టోటల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ రోజు ముందు రోజు డిసైడ్ అయిపోయాను మ్యామ్. అంటే మేబీ అది ఈజీగా ఉండనియండి, హార్డ్గా ఉండనియండి, ఐ షుడ్ నాట్ జడ్జ్ మై ఇంటర్వ్యూ ఇన్ ద ప్రాసెస్ అని. ఇంకోటి ఎలాంటి ప్రీ కన్సెప్షన్స్ లేకుండా ఏ బోర్డు అయితే ఆ బోర్డు రాని ఎలాంటి భయం లేకుండా వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ డే. May 6th అనే ఒక రోజు ఒక 5 మెంబర్ ప్యానెల్ ముందు కూర్చోవాలని చెప్పేసి నేను 5 years ముందే డిసైడ్ అయ్యాను అట్ ద బిగినింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్. సో ఆ రోజు కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఏం లేదు. ఐ జస్ట్ వాజ్ కామ్ ఇనఫ్. అదే కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్ళాను. కానీ స్మితా నాగరాజ్ మేడం బోర్డ్ అనగానే కొంచెం భయం వేసింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ మేడం బోర్డ్ అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే మేడం మాస్క్ తీయనివ్వట్లేదు, ఫేస్ షీల్డ్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు రిమూవ్ యువర్ మాస్క్ ప్లీజ్ డూ దాట్. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల్లో కన్విక్షన్ కనిపిస్తుంది, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది, సచ్ దట్ దే కెన్ గ్రాబ్ యువర్ ఇంటెంట్ వెరీ ఈజీలీ అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. సో ఆ రోజు అదొకటి, ఐ వాజ్ అన్లక్కీ ఫర్ దాట్. క్వశ్చన్స్ విషయంలోకి వచ్చేసరికి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న కొంతమంది వెటనరీ సీనియర్స్ ఆఫీసర్స్ని అప్రోచ్ అయ్యాను మ్యామ్. వాట్ దే సెడ్ ఈస్ 99% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ బీ బేస్డ్ ఆన్ వెటనరీ సైన్స్. బికాస్ వాళ్ళకి వెటనరీ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటారు. సో 99% వెటనరీ మీద వెళ్తుంది కాబట్టి టెన్షన్ పడకు, యూ విల్ హ్యాండిల్ ఇట్ అని చెప్పారు. నేను అదే ధైర్యంతో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి మేడంకి విష్ చేసి, సరౌండింగ్ మెంబర్కి విష్ చేసి కూర్చొని బ్లేజర్ బటన్ తీస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ ఒకటేసారి బొంబార్డ్ అవ్వడం జరిగింది. మేడం స్టార్టెడ్ సేయింగ్ దాట్ యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ, సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ తెలంగాణ, ఐ నో దాట్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు డాఫ్లో ఉన్నవన్నీ అడుగుతారని గ్యారంటీ కూడా లేదు. లేదు నాకు డాఫ్లో ఉన్న ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. మేడం నా పేరు కూడా అడగలేదు, మాస్క్ తీసి అది నేనా కాదని కన్ఫర్మేషన్ కూడా చేసుకోలేదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మ్యామ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ ర్యాండమ్. కొన్ని బౌన్సర్స్ కూడా పడినాయి. లైక్ లాస్ట్ 50 years నుండి స్టేట్స్ ఎలా సపరేట్ అయ్యాయి, ఏ మోటివ్తో సపరేట్ అయ్యాయి, ఇప్పుడు ఏ స్టేట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాంట్లో నీ ఫేవరెట్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా, అయితే ఎందుకు, అది నా ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్. ఫస్ట్ క్వశ్చనే చాలా లెంగ్తీ ఉండింది. తర్వాత నిజంగా స్టేట్స్ అనేటివి పీపుల్స్ విల్ వల్ల ఫామ్ అవుతాయా లేదా పొలిటికల్ విల్ వల్ల ఫామ్ అవుతుందా, స్మాలర్ స్టేట్స్ నిజంగా అవసరమా దేశానికి, స్మాలర్ డిస్ట్రిక్ట్స్ అవసరమా అని చెప్పేసి. సో ఇది మేడం అడిగిన క్వశ్చన్స్ మేడం. తర్వాత సెకండ్ బోర్డ్ మెంబర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. తర్వాత సోలార్ ప్యానెల్స్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటివి, వాటి యొక్క ప్రాపర్టీస్ అడిగారు. సో ఇవేవి నా సబ్జెక్ట్ డొమైన్లో లేవు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దోట్స్. ఇంకోటి థర్డ్ మెంబర్ వచ్చేసి సార్ ఆస్క్డ్ అబౌట్ చైనాని ఇండియాని కంపేర్ చేసి క్వశ్చన్స్ అడగడం జరిగింది. లైక్ చైనీస్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ, డూ యూ థింక్ దట్ ఇండియా ఈస్ ఫెయిలింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ డెమోక్రసీ అని చెప్పేసి అడిగారు. సో అలా హైలీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విచ్ ఈస్ నాట్ అండర్ మై డొమైన్. అసలు యాక్చువల్లీ డాఫ్లో ఉన్న దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది ఇంటర్వ్యూ అని అంటారు కదా జనరల్గా, కానీ ఈ విషయంలో అది జరగలేదు. యాక్చువల్లీ మేబీ జరగలేదు. ఓ మై గాడ్, ఐ వాజ్ అన్లక్కీ ఇన్ దట్ డే. యు ఆర్ వెరీ లక్కీ అండి. ఇంత క్రిటికల్గా జరిగినా కూడా ఫైనల్లీ యూ హ్యావ్ అచీవ్డ్ కదా. Yes ma'am, but I had a very low score in interview. Even though I was confidently speaking in front of the board, నా ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 155 దగ్గర ఆగిపోయినాయి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 180 to 195 ఈ మధ్యలో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇన్ కేస్ మెయిన్స్లో తక్కువ వచ్చిన ఇంటర్వ్యూలో 180 వస్తాయి కాబట్టి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై ర్యాంక్ బిలో 100. దట్ వాజ్ మై టార్గెట్ టు అచీవ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ఐ జస్ట్ గాట్ 155 ఇన్ ఇంటర్వ్యూ, లెస్ దెన్ 155 ఆల్సో ఐ థింక్ సో. సో కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్ళింది, బట్ హవెవర్ ఐ మేనేజ్ ఇట్ విత్ మై కాన్ఫిడెన్స్. రైట్. మీ ఇంటర్వ్యూతో నాకు కూడా కొంచెం భయం పట్టుకుందండి. ఏంటంటే డాఫ్లో ఉన్న డీటెయిల్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది 90% అనేది ఇన్ని రోజులు అందరూ చెప్పిన విషయం. బట్ ఈరోజు అది కూడా ఉండదు, ఇది కూడా నాలెడ్జ్ బేస్లోనే వెళ్తుంది అని అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నిజంగా స్టూడెంట్స్కి. మేబీ వాళ్ళు ఆ విషయంలో నన్ను
నా పర్సనాలిటీని జడ్జ్ చేశారేమో మేడం. నా పర్సనాలిటీ, హౌ ఐ క్యారీ క్వశ్చన్స్, హౌ ఐ క్యారీ దట్ కాన్ఫిడెన్స్, మేబీ అది టెస్ట్ చేసి ఉండొచ్చు. మేబీ యూపీఎస్సీ నెవర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. దే జస్ట్ వాంట్ టు టెస్ట్ యూ వెదర్ యూ ఆర్ దట్ పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ దట్ ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటాం కదా మ్యామ్. ఆ ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ హోల్డ్ చేసే క్యారెక్టర్ మీ దగ్గర ఉందా లేదా, వెదర్ యూ ఆర్ హోల్డింగ్ దట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ఆ వాల్యూస్. బికాస్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ప్రిపేర్ అయ్యే వారి దగ్గర. బట్ దట్ వాల్యూస్ ఆర్ దట్ యూనిక్ వాల్యూస్, దట్ ఈస్ వాట్ దట్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఎ నేషన్. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. మీ ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఆ సిచ్యువేషన్స్ మాతో ఒకసారి పంచుకోండి. రిజల్ట్ వస్తుందని తెలుసు మ్యామ్. వీ వర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఆన్ 27th of May, కానీ డిలే అవ్వడం వల్ల 30 May రోజు వచ్చింది. సో ఈ 27th నుండి 30 వరకు టెన్షన్ అలాగే ఉండిపోయింది. టెన్షన్, యాంగ్జైటీ. ఏంటంటే ఈ జర్నీలో లిస్ట్లో పేరుంటే చాలు అని ఒక చిన్న అది, కానీ వస్తే మాత్రం 100 లోపే రావాలి ర్యాంక్ అన్నది ఒక కాన్ఫిడెన్స్. వస్తుందన్న కాన్ఫిడెన్స్, ఇన్ కేస్ పోతే ఏం చేయాలన్న భయం. ఈ రెండింటి మధ్యలో ఒక 3 days అలాగే ఉండిపోయింది. ద నైట్స్ వర్ స్లీప్లెస్. ఐ వాస్ ఫియరింగ్ దాట్ మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వాల్సి వస్తుందేమో, ఇన్ కేస్ ఈసారి ఇస్తే అవుతుందో లేదో, ఆ భయంతో ఆ 3-4 days ట్రావెల్ చేయడం జరిగింది. నేను స్టడీ హాల్లో ఉన్నాను మ్యామ్. స్టడీ హాల్లో ఉన్నా కానీ ఎందుకో ఆ హెడేక్ వల్ల రూమ్కి వచ్చేసి నా ఫ్రెండ్స్తో రూమ్కి వచ్చి ఉంటే ఒక 2 friends ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు లెట్ మీ నో అబౌట్ మై రిజల్ట్స్. సడన్గా ఎవరో పీడిఎఫ్ అప్లోడ్ చేశారు టెలిగ్రామ్లో. సర్చ్ చేస్తే కుగ్లావత్ శరత్ నాయక్ సో అండ్ సో ర్యాంక్ 374 ర్యాంక్ అని వచ్చింది. కానీ నేను నమ్మలేదు. బికాస్ అయితే నా ర్యాంక్ అయితే 600లో రావాలి లేదా 100 లోపు రావాలి. సో 300లో వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ దట్ సమ్మన్ ఈస్ ఫేకింగ్ ద రిజల్ట్ అని అనుకున్నాను. ఎందుకంటే యూపీఎస్సీలో ఆ ఫేక్ రిజల్ట్స్ రావడం కామన్ 2-3 days ముందు. సో నాకు ఇది రాదు, మేబీ నా పేరు కాదు, మేబీ ఫస్ట్ అటెంప్ట్లో 374 ర్యాంక్ ఏంట్రా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నమ్మలేము ఇది, నాకంత నిజంగా అంత సినిమా ఉందా, నిజంగా నేను అంత హార్డ్ వర్క్ చేశానా, వీటన్నిటి మధ్యలో ఫోన్ కాల్స్ రావచ్చాయి మ్యామ్. సో యు ఆర్ ఇన్ టు ఐఏఎస్, నీకు ఆ రిజల్ట్ వచ్చింది 374 ర్యాంక్ అని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కాల్ చేయడము. అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రైట్ నౌ మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నిజంగా ర్యాంక్ నాదేనా కాదు నాదేనా కదా అని హాల్ టికెట్ నెంబర్ నుండి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అదే పేరుతో ఇంకెవరైనా క్యాండిడేట్స్ ఉన్నారా అని సర్చ్ చేసుకుంటూ స్టిల్ ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్ దాట్ ఇట్స్ మై నేమ్. నిన్న కూడా నేను ఒకటి చూశాను, తనకి ఎవరో అమ్మాయి, ఢిల్లీలో అమ్మాయి పేరు అంతా అనౌన్స్ చేస్తారు. ఈ అమ్మాయిని స్కూల్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ ఫెలిసిటేట్ చేస్తారు. తెర చూస్తే లిస్ట్లో చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ వేరే ఉండింది, నేమ్ ఒక్కటి సేమ్ నేమ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. యా దట్స్ ట్రూ రియలీ. బట్ మీరు అచీవ్ చేశారండి. నమ్మాలనిపిస్తుంది మ్యామ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అనండి, లేకపోతే మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, ఈ సెలబ్రిటీ స్టేటస్ అనండి, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ? సెలబ్రిటీ స్టేటస్ అంటే మ్యామ్, ఐ జస్ట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ లో. బికాస్ వన్స్ యూ గెట్ దాట్ స్టేటస్, అది మనకి నిజంగా అది అచీవ్ అయినాం అనుకుంటే ఐ థింక్ వీ విల్ బీ ఫార్ అవే టు రీచ్ పీపుల్ ఆర్ కామన్ సిటిజన్స్. సో అది ఎప్పుడు నేను కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా ప్రస్తుతానికి. ఐఎమ్ హ్యాపీ దాట్ ఐ షుడ్ నాట్ గివ్ నెక్స్ట్ అటెంప్ట్ ఆ బర్డెన్ లేదు అని చెప్పుకోవడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్ టు బీ ఫ్రాంక్. బట్ సరౌండింగ్ పీపుల్, చుట్టుపక్కల సొసైటీ కానీ, పేరెంట్స్, ఫ్రెండ్స్, మా వెటనరీ ఫ్రాటర్నిటీ అంతా, దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ ప్రైడ్ ఆఫ్ మీ. ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్. ఇప్పుడు మొన్న అటెంప్ట్ ఇచ్చారా? లేదు మేడం, ఇవ్వలేదు. చాలు, ఇంక మీరు మంచి క్యారెక్టర్ వస్తే ఇంకేం కావాలి మీకు? రియల్ అండి, మీలాంటి కష్టపడ్డ వ్యక్తులు యూపీఎస్సీ సైడ్ వస్తే సొసైటీకి ఎంతో కొంత మంచి జరుగుతుందని మాలాంటి వాళ్ళందరికీ ఒక హోప్ అనమాట. విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. Thank you so much for your coming, really. Thank you, ma'am. Thank you, sir. Thank you.